ఎందుకు వచ్చిన ట్రావెలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్ ఇదిగో మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనమాట. ఎందుకు వచ్చిన ట్రావెలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే 5 కిలోమీటర్స్ ఉంది. అసలు ఒక్క వెహికల్ రాలేదు. 5 కిలోమీటర్స్ నుంచి నడుచుకొని వస్తున్నాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్. సో ఫైనల్ గా వచ్చేసాం గాయ్స్. ఇక వీళ్ళ మనకి లిఫ్ట్ ఇచ్చింది. పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా వీళ్ళు కూడా మనతోనే వస్తున్నారు. ఇది కింద అనమాట. సో ఇగో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మీరు ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి సరిపోద్ది. ఒక 40 మెంబర్స్ దాకా సరిపోద్ది. ఇక్కడ మన బ్యాక్ సైడ్ గుడి ఉందన్నమాట. సో ఇదే ఎంట్రన్స్. ఇలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటది. సో మన వీడియోలో చూద్దరు. కోతులు చూడండి కనిపిస్తున్నాయా, వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇగో నిండా కోతులు ఉన్నాయి. ఇదిగో ఇదిగో ఇక్కడ ఒకటి. సో అక్కడ 2 అలా ఉన్నాయి. అంటే వీడియోలో కనిపించకపోవచ్చు సరిగ్గా. వస్తే కనుక చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్. ఫోటోషూట్స్ కూడా రావచ్చు. నేచర్ని చూడడానికి అయితే ఆసమ్ ఉంటుంది. సో కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడికి. సో అక్కడ పారుతుంది, ఇలా కిందకి వెళ్తుంది అనమాట రాళ్ళలోంచి. సో అది ఎంట్రన్స్. చూసారా చాలా బాగుంది. ఇంకా పైన ఉంది, పైకి వెళ్ళి చూపిస్తాను. ఇలా కిందకి వెళ్తుంది ఫ్లోటింగ్ మొత్తం. చూడండి అదిగో ఇక్కడ చూడండి చాలా బాగుంది. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనమాట. చూడండి వాటర్ ఎలా పారుతుందో. కోతులు చూపించిన మీకు అదిగో. అది నేను చూసి ఆగిపోయింది, బేసిక్గా వచ్చేసింది. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా బాగుంటుందంట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసారా వే ఎంత కష్టంగా ఉందో. కొంచెం కష్టమే, అక్కడ కొంచెం బాగుంది. ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కోతులు కొంచెం గలీజ్ చేయకుండా కాపాడుకోవాలి బ్యాగ్ని. ఎందుకంటే చుట్టూరు కోతులే ఉన్నాయి అనమాట. ఇక్కడ లేవు కానీ కిందన ఉన్నాయి. ఇంకా ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చారు బ్రో వాళ్ళు. ఫ్రంట్ ఉంది, చూపిస్తాను. ఇంకా దగ్గరికి వెళ్ళి చెప్పులు ఇక్కడ ఇప్పేసాను. ఎందుకంటే ఇదంతా కొంచెం జారేటట్లు ఉంది. సో జారిపోతే ఎవరు ఏం చేయలేం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు చాలా మంది. ఫైనల్లీ ఇదిగా మన వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం క్లోజ్కి వెళ్దాము. కొంచెం వాయిస్ సరిగ్గా రాకపోవచ్చు ఏమని. చాలా బాగుంది. ఇది మిస్ అయితే, ఈ వీడియో మిస్ అయితే మీద బ్యాడ్ లక్ అనమాట. సో ఇలా పైనుండి వస్తుంది. ఇంక పైకి వెళ్ళడానికి వే లేదు. కుదిరితే ఒక కాళ్ళు వెళ్ళి చూపిస్తాను నేను మీకు. ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు, చూడండి కంప్లీట్గా. వెహికల్ ఉంటేనే రండి. ఇక్కడ చాలా చాలా బాగుంది. లేదంటే చాలా కష్టం. ఎందుకంటే 5 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చాను నేను. సరదా తీరిపోయింది. సో చాలా కష్టం అనమాట. ఓన్ వెహికల్ లేకపోతే చాలా ఇబ్బంది పడాలి. సో చూసుకొని రండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళ్ళేటోళ్ళు వస్తే మనకి హెల్ప్ అవుతుంది. లేదంటే మళ్ళీ 5 కిలోమీటర్స్ నడాలి కంపల్సరీ. తప్పదు ఇంకా కొన్ని భరించడమే. సో చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. ఎవరైనా వస్తే ఎక్కించుకుంటే ఎక్కుతాను, లేదంటే బై వాకే.